యేసుక్రీస్తుని ఎవరు అభిషేకించారు? యేసుక్రీస్తుని ఎవరు అభిషేకించారు? ఏ నూనెతో అభిషేకించారు? ఆయన తల మీద ఎవరు నూనె పోసి అభిషేకించారు? మీకు తెలియదు, అదే మనం చెబుతాం. కాబట్టి యేసుక్రీస్తు వారిని సృష్టికి పూర్వమే నేను కన్నానని మరి సామెతల గ్రంథంలో మరి మొదటి వచనాన్ని మనం ముందుగా చూడగలిగితే ఒక మాట చూడండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. చాలు. జ్ఞానము అంటే యేసుక్రీస్తు వారు. మీకు నేను చెప్పాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి. జ్ఞానం అంటే ఎవరో? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుడి జ్ఞానమునై ఉన్నాడు. చూసారా? క్రీస్తు ఎవరంట? దేవుని జ్ఞానం అంట. క్రీస్తు దేవుని జ్ఞానం అంట. నమ్మండి ఈ మాట. క్రీస్తు దేవుని జ్ఞానము అంటే క్రీస్తు అనగా జ్ఞానము. ఈ జ్ఞానం ఎవరు? దేవుని యొక్క జ్ఞానము. ఈ జ్ఞానము ఎప్పుడుందంటే ఒకసారి అదే సామెతల గ్రంథము 22వ వచనం నుంచి చూద్దాం. 22వ వచనం 8వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. 31 వరకు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. చూసారా? ఎప్పుడు పుట్టాడంట ఆయన? నీళ్లతో నిండిన ఓటలు అంటే ఈ భూమే లేనప్పుడు ఆయన పరలోకంలో పుట్టాడంట. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ భూమే లేనప్పుడు, ఈ విశ్వమే లేనప్పుడు ఆయన పరలోకంలో దేవుడి యొద్ద పుట్టి ఉన్నాడంట. ఆయన పుట్టి ఉండటం అంటే ఏంటి? ఆయన దేవుడు ఆత్మ. ఆయన ఆత్మలో నుంచి కొంత భాగాన్ని విభజించుకున్నాడు. ఈ విభజించుకోవటమే కన్నాను అనే మాటని ప్రయోగించాడు. కాబట్టి కన్నాడు, ఆయన కన్నాడు, పరలోకంలోనే ఆయన్ని కన్నాడు. 31వ వచనం 31వ వచనం కూడా చూడండి. భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. చూసారా? భూమిని రవ్వంత కూడా చేయకముందు ఆయన పుట్టాడంట. భూమిని రవ్వంత కూడా చేయకముందు పుట్టాడంట. ఎక్కడ పుట్టాడు? పరలోకంలో పుట్టాడు అన్నాడు. పరలోకంలో పుట్టాడు అంటే పరలోకంలో ఉన్నాడు. సృష్టిని చేయకముందు ఎక్కడ ఉన్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు. నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించు ఉన్నాడంట. పరలోకంలో ఆనందంగా ఉన్నాడంట. ఆయన సన్నిధిని, దేవుడి దగ్గర ఆనందంగా ఉన్నాడంట యేసుక్రీస్తు వారు. మరి అలాంటి యేసుక్రీస్తు వారు దేవుడితోటి మరి ఆనందంగా ఉండి ఆయన పక్కన కూర్చొని ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం మరి గలవాడుగా ఉన్నాడు. అంతటి గొప్ప స్థితిలో యేసుక్రీస్తు వారు ఉన్నాడు. కానీ ఈ యేసుక్రీస్తు వారినంట తండ్రి అనే దేవుడు అభిషేకించాడంట. యేసుక్రీస్తు వారిని ఎవరు అభిషేకించారు? తండ్రి అనే దేవుడు అభిషేకించాడంట. ఎందుకు అభిషేకించాడంటే మనుషులందరూ తమ యథార్థతను విడిచిపెట్టి భూమి మీదకు వచ్చినటువంటి యథార్థవంతులుగా దేవుడు భూమి మీదకు పంపించినప్పుడు మనుషులందరూ తమ యథార్థతను విడిచిపెట్టి అందరూ అనేకమైన తంత్రములు కల్పించుకొని పాపులై నరకానికి పోతున్నటువంటి వేళ వీళ్ళందరి కోసం యేసుక్రీస్తు వారిని, వీరందరి కోసం, మనందరి కోసం ఆయనను అభిషేకించను అన్నాడు. అభిషేకించను అనే మాట నేను మీకు ముందుగా అడిగా. అభిషేకం అంటే ఏందని అడిగాను, మిమ్మల్ని అడిగాను కదా. ఏంటి అభిషేకం అంటే?
నేర్చుకోండి, చెప్తున్నప్పుడు వినండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడుగా నేను అడిగేటప్పుడు మళ్ళీ సమాధానం చెప్పాలి మీరు. అభిషేకించును అంటే ఒక పని మీద స్థాపించటం అని అర్థం, ఒక పని మీద నిర్ణయించటం. పాత నిబంధనలో గంగాలాన్ని, మరి దేవాలయంలో మరి వాడేటటువంటి పాత్రల్ని, వీటన్నిటినీ తైలంతో అభిషేకించేవారు. అంటే ఒక గంగాలాన్ని అభిషేకిస్తున్నారంటే అర్థం ఏంటి? ఆ పని కోసం దాన్ని నిర్ణయిస్తున్నారని అర్థం, స్థాపిస్తున్నారని అర్థం. అభిషేకించిన ప్రతిది కూడా దేవుడి పని మీద వాడబడాలి. అంటే దాని మీద అభిషేకము యొక్క నూనె దాని మీద చల్లినప్పుడు, తైలం దాని మీద చల్లినప్పుడు ఇక అది ఆ పనికి మాత్రమే ఉపయోగించబడినదని అర్థం. అలాగే యేసుక్రీస్తు వారిని మరి జగత్తుకి పునాది వేయబడక ముందే మన రక్షణ కోసం, అపరాధం చేతను పాపం చేతను చనిపోయినటువంటి మన కోసం ఆయన శరీరాన్ని ముందుగానే మన కోసం తండ్రి అని దేవుడు తన ఆలోచనలో నిర్ణయించుకున్నాడంట. మన కోసం ఆయన్ని పంపించాలని, మన కోసం ఆయన స్థాపించాలని, మన కోసం ఆయన వచ్చి తన ప్రాణం పెట్టాలని, తిరిగి లేచి మనందరాన్ని తిరిగి లేపాలని, ఆయనను జగత్తుకి పునాది వేయబడక ముందే మన కోసం ఆయన్ను స్థాపించాడంట, అనగా అభిషేకించాడంట. చూడండి, యెషయా గ్రంథము 61వ వచనం మొదటి వచనం నుంచి చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనం. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. బాగా వినాలి మీరు. ఎవరు యేసుక్రీస్తు వారిని అభిషేకించాడంట? యెహోవా నన్ను అభిషేకించెను అన్నాడు. యెహోవాయే యేసుగా వచ్చాడా? యెహోవా యేసుని అభిషేకించాడు. ఇక్కడ చూడండి ఎంత బైబిలు చక్కగా సమాధానం చెబుతుందో. యెహోవా యేసుని అభిషేకించుననే మాట రాయబడి ఉంది. ఎందుకు అభిషేకించాడు? మనుషులందరి కోసం ప్రాణం పెట్టింది యెహోవానా యేసునా? ఆయన పంపించిన యేసు కదా ప్రాణం పెట్టింది. అలాగే ఇక్కడ కూడా యేసుని యెహోవా అభిషేకించెను అంటే నిర్ణయించెను, అంటే స్థాపించెను, స్థాపించి ప్రతి మానవాళి కోసం పంపెను. అభిషేకించి పంపెను, నిర్ణయించి పంపెను అని అర్థం. చూడండి, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును. చెర అంటే పాపం అనే చెరలో ఉన్నవారిని విడుదలను, దయ్యం చేత పాపముల చేత బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి విలాస వస్త్రము, ఉల్లాస వస్త్రము. చూసారా? ఉల్లాస వస్త్రమును, సంతోషకరమైనటువంటి వస్త్రమును ధరింపజేయుటకును, వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. మళ్ళీ చదివా మాట చూడండి, ఏమన్నాడు అక్కడ? బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు. అదిగో ఎవరు పంపారంటే యేసు ప్రభుని అభిషేకించి పంపాడంట. ఎవరు అభిషేకించి పంపింది? యెహోవా దేవుడు, తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు వారిని అభిషేకించి పంపెను. ఇది నిజం, బైబిల్ చెబుతున్నటువంటి అక్షర సత్యం. ఎందుకంటే బైబిల్ అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. దీన్ని మాత్రం ఏమాత్రం వక్రీకరించినా కానీ అసలు ఆత్మ గల్లంతైపోయింది, ఆత్మ గల్లంతైపోయింది. మరి ఇస్కరేతు యూదా అంతటా ఆయనే ప్రభుతో నడుస్తూ వెండి నాణ్యాలకు ఆశపడి ప్రభువును అమ్ముకున్నాడు. తాను మోసపోయాడు. పోయి దేవుడు నియమించినటువంటి దినములన్నీ బ్రతకాలి, చావకూడదు, మధ్యలో చనిపోకూడదు. చనిపోయే హక్కు ఎవరికి లేదు. బుద్ధి లేని వాడిగా వెళ్ళి ఉరిపోసుకొని చనిపోయాడు.
చూసారా, అతని ఆత్మ ఏమైపోయింది? గల్లంత అయిపోయింది. ఎక్కడికి? నరకంలోకి పోయింది. శిష్యుల్లో ఒకని ఆత్మ నరకానికి పోయిందంటే ఎంత ప్రమాదమో చూడండి. అలాగే మనం కూడా వాక్యంలో ఉన్నది కానీ చెప్పకపోయినా, వాక్యంలో ఉన్న దాని ప్రకారం నడవకపోయినా మనం కూడా గల్లంత అయిపోతాం. చూసారా, కొంతమంది పెద్ద పెద్ద కాలువల్లో పడి, సముద్రంలో పడి గల్లంత అయిపోయారు అంటారు. ఇక అడ్రస్ ఉండరు, వెతికినా దొరకరు, ఏ చేపలో ఎక్కడో పడి ఉంటారు. అలాగే బైబిల్కి వ్యతిరేకంగా నడిచిన వారి ఆత్మ నరకానికి గల్లంతు, నరకంలో పడి దెల్లి ఇక పరదేశంలో ఉండదు. పరదేశంలో వెతికినా దొరకదు, గల్లంత అయిపోయింది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు వారిని మరి ప్రతి మనిషి కోసం పాపంలో నుండి విమోచించటానికి, పాపుల కోసం తన ప్రాణం పెడటానికి యేసుని ముందుగానే నిర్ణయించుకున్నాడు, యేసుని ముందుగానే సిద్ధపరచుకున్నాడు, యేసుని ముందుగానే ఆ పని కోసం స్థాపించాడు, అనగా అభిషేకించాడు. అభిషేకించి దేవుడు ఆయనను పంపెను. లూకా సువార్త కూడా చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి. లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును. గుడ్డివారు ఎవరు? కళ్ళుండి కూడా నిద్రపోతున్నవారు. అర్థమైందా? కళ్ళుండి నిద్రపోతున్నారు. అలాగే కళ్ళుండి కూడా వాక్యం వైపు చూస్తల్లా. మనోనేత్రాలకి ఈ యుగ సంబంధమైనటువంటి సాతాను గుడ్డితనం కలగజేసింది. చూసారా, ఇక్కడ గుడ్డి వారికి చూపును, కళ్ళు లేవు, కళ్ళు ఉండి కూడా లేని వారికి మనోనేత్రాలను వెలిగించటానికి ఆయన వచ్చాడండి. చూపును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చూసారా, ఇందాక మనం యెషయా గ్రంథం 61లో చదువుకున్నాం కదా, అదే రాయబడినటువంటి మాట. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించాడంటే పాపంలో ఉన్నవారిని విమోచించటానికి, అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన వారిని బ్రతికించటానికి ఆయనను నిర్ణయించి అభిషేకించి పంపించాడండి. పంపించినప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాడు. మార్కు సువార్త 14:8 వచనం కూడా మనం చూడగలిగితే, మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు బుట్టి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా కూడా ఉంటాడు. వాళ్ళు ఏమంటారంటే, ఇంత అత్తర ఖరీదు ఎందుకు అనవసరంగా పగలగొట్టి ఆయన మీద పోయాలి, అది పేదలకు ఇస్తే బతికిపోతారు కదా అని అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు చూడండి ఒకసారి అక్కడ ఆ మాట. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా, ఆయన శరీరముని ముందుగా ఎవరు అభిషేకించారు? తండ్రి అనే దేవుడు అభిషేకించాడు. ఈమె తెలియకుండా అత్తరు పోసి నూనె పోసి ఆయన మీద ఆమె యొక్క తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది. అప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమె ప్రభువుని, ఆయన శరీరాన్ని అభిషేకించినట్లుగా యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఈమె నా భూస్థాపన నిమిత్తము, ఈమె నన్ను నా శరీరాన్ని అభిషేకించింది. ఈమె గురించి ఎక్కడైతే వినపడుతుందో అప్పుడు ఈమె గురించి తెలియపరచబడిద్ది అని ఆమెను మరి దేవుడు పొగుడుతాడండి. కాబట్టి
ఆయన అభిషేకించబడ్డాడు, నిర్ణయింపబడ్డాడు అని, ఆయన శరీరం కూడా మరి నిర్ణయించబడిందని మనకి ఇక్కడ అర్థమవుతుందండి. కీర్తన గ్రంథం 45:7 కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 45:7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే. కీర్తన 45:7 అయ్యా, అదేనా? 45:7 చదువు. హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చూసారా, నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు అన్నాడండి. అదే మాట క్రొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రిక 1:9 చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 1:9. చూడండి, జాగ్రత్త. కనెక్ట్ అవుతుందా? కరెక్ట్ కనెక్ట్ అవుతుంది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. చూసారా, ఆనంద తైలముతో ప్రభువుని అభిషేకించెను. ఇది యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాట అండి. పైన 8వ కూడా మీరు చదవగలిగితే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాట. అంటే తండ్రి అనే దేవుడు ఆయనను అభిషేకించెను, మనందరి కోసం, మన పాపాల కోసం ఆయనను అభిషేకించెను. యేసుని అభిషేకించి పంపించాడు కదా. తండ్రి వచ్చాడా, అభిషేకించి పంపించాడా? యెహోవా దేవుడు వచ్చాడా, కుమారుణ్ణి అభిషేకించి, ఆయన యొద్ద ఉన్నటువంటి కుమారుణ్ణి అభిషేకించి నిర్ణయించి పంపించాడంటే, ఆయన యొద్ద ఉన్నటువంటి కుమారుణ్ణి నిర్ణయించి ఆ పని కోసం స్థాపించి ఆయన్ని పంపించాడు. స్థాపించెను అనే పదానికి అభిషేకించెను అని అర్థం. అలాగా ఆయనను పంపించాడండి. కీర్తన గ్రంథం 2:3 వచ్చినటువంటి ఆ యొక్క అభిషిక్తుడి మీద, ఆ యొక్క కుమారుడి మీద భూరాజులు లేచుచున్నారు అంటున్నాడు. చూడండి, ఇక్కడ భూరాజులు యెహోవాకును. ఇక్కడ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరు కనిపిస్తున్నారు, పదాలను మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరు కనిపిస్తున్నారు. భూరాజులు ఒకటి, తర్వాత ఆయన పంపించినటువంటి అభిషిక్తుని కంటే యేసుక్రీస్తు వారికి విరోధముగా నిలవబడుచున్నారు. చూసారా, ఈనాడు ప్రపంచంలో ఎక్కువ మంది తండ్రి అయిన దేవుడికి, ఆయన పంపించినటువంటి కుమారుడికి ఎలా నిలబడుతున్నారు? విరోధముగా నిలబడుతున్నారు. ఈరోజు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి ఎక్కువగా దేవుడి మీద విరోధంగా నిలబడుతూనే ఉన్నారు. ఎవరెవరికి విరోధంగా నిలబడుతున్నారంట? యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. 7వ కూడా 12 చూద్దాం. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను. చూడండి, యెహోవా నాకు ఎలాగూ అంటే యేసుప్రభు వారు అంటున్నాడు ఈ మాట. యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను నేను కని ఉన్నాను, నన్ను అడుగుము. చూసారా ఉన్నాడు, నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కని ఉన్నానని యేసుక్రీస్తు వారి గురించి అంటున్నాడండి. చూసారా, కని ఉన్నాను అంటున్నాడండి. తర్వాత 12వ ఆయన కోపము, ఎవరి కోపము? తండ్రి అయిన దేవుని యొక్క కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి మీరు ఆయన మాట వినండి అంటున్నాడు. కుమారుడి మాట వినాలి. కుమారుడి మాట వినని వారి మీద ఆయన కోపం త్వరగా రగులుకునిది అంటున్నాడు. అర్థమైందా? కుమారుడి మాట కానీ వినకపోతే తండ్రి అనే దేవుడి మాట త్వరగా రగులుకునిద్ది. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, యెహోవాయే యేసుగా రాలేదు. కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుని ముద్దు పెట్టుకోండి అంటే యేసుక్రీస్తు వారి మాట మీరు వినండి అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చెబితే అది మీరు చెయ్యండి, అదే ముద్దు పెట్టుకోవటం అంటే అర్థం. అంటే ఆయన్ని ప్రేమించండి అని అర్థం.
అలాగ ఆయన మాట వినకపోతే ఆయన చెప్పిందల్లా వినకపోతే ఏమైద్ది? లేని ఎడల ఆయన కోపించును. ఎవరు కోపించును? తండ్రి అనే దేవుడు కోపిస్తాడు. ఆయన మాట ఎందుకంటే మీకోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, మీకోసం రక్తం ఇచ్చాడు కాబట్టి, మిమ్మల్ని అపరాధం చేతను పాపం చేతను చనిపోయిన మిమ్మల్ని మనందరినీ బ్రతికించాడు కాబట్టి అన్ని విషయంలో మీరు కుమారుని మాట వినాలి. మీరు కానీ వినకపోతే ఆయన మీ మీద కోపించును. యెహోవాయే యేసుగా వస్తే మరలా కోపించేది ఎవరు? అర్థమవుతుందా? ఈ వివరణ ఇంతవరకు తీసిన వారు లేరు. కలిపేయటమే మొత్తం ఒకటే. యెహోవే యేసుగా వచ్చాడు, యేసే పరిశుద్ధాత్మగా వచ్చాడని మరి చాలా కాలం నుంచి బోధలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది బైబిల్కి మరి వ్యతిరేక దిశలో ఉంది. తండ్రి అనే దేవుడే వీరిద్దరిని కని భూమి మీదకు పంపించినట్టుగా బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అనుమానమే లేదు అందులో. విడిగానే ఉన్నారని బైబిల్ చెబుతుంది. నమ్మాలి ఈ మాట. తర్వాత కీర్తన గ్రంథము 28:8 వచనం. కీర్తన గ్రంథము 28:8 వచనం కూడా చూద్దాం. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. ఆయన తన అభిషిక్తునికి ఎవరంట? రక్షణ దుర్గం అంట. యెహోవా యేసుగా వస్తే ఆయన తన అభిషిక్తునికి అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అభిషిక్తునికి రక్షణ దుర్గం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? నేనే వచ్చాను, నేనే మీకోసం ప్రాణం పెడుతున్నాను అనే మాట కదా ఉండాల్సింది అక్కడ. ఇక్కడ ఏమన్నాడు? మళ్ళీ చదువు. ఆయన అన్నాడు, తర్వాత తన అభిషిక్తునికి అన్నాడు. తన అభిషిక్తుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ అభిషిక్తునికి రక్షణ దుర్గము. చూసారా? ఆ అభిషిక్తునికి ఆయన రక్షణ దుర్గము అంటే ఆయన్ని కాపాడుకుంటున్నాడంట. ఆయనని కాపాడుకుంటున్నాడు. అపోస్తల కార్యాలు 4:28 వచనం. అపోస్తల కార్యాలు 4:28 వచనం. 4:28. ఏవి జరగవలనని నీ హస్తం అంటే తండ్రి అనే దేవుని యొక్క హస్తం. ఏవి జరగవాలనని ముందుగా నిర్ణయించాడు? ఆయన కుమారుని లోకానికి పంపించి ప్రతి మనిషి కోసం తన ప్రాణం పెట్టాలని యేసుక్రీస్తుని ముందుగా నిర్ణయించాడు. ఏమి జరగాలని ఆయన నిర్ణయించానో నీ సంకల్పమును ముందు నిర్ణయించాను. వాటన్నిటిని చేయుటకై చూడండి, వాటన్నిటిని చేయాలని నిర్ణయించాడంట, స్థాపించాడంట, లేక అభిషేకించాడంట. అభిషేకించడం అంటే అర్థం ఏంటని చెప్పాను? స్థాపించడం, ఒక పని మీద స్థాపించడం లేక నిర్ణయించడం అనే దాన్ని అభిషేకించడం అని అర్థం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమి జరగవలనని ఆయన సంకల్పంలో ఏమి జరగవలనని నిర్ణయించాడో అవి జరుగుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన, చూడండి, యేసే తండ్రే యేసుగా వచ్చినట్టుంది అక్కడ. నీ పరిశుద్ధ సేవకుడు యేసు అంట, తండ్రి యొక్క పరిశుద్ధ సేవకుడు అంట. అంటే తండ్రి చిత్తం నెరవేర్చేవాడు యేసు. యేసు పరిశుద్ధ యొక్క దేవుని యొక్క సేవకుడు అంటున్నాడు. నీ పరిశుద్ధ సేవకుడైన యేసును, చూడండి, నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. చూసారా? నీ పరిశుద్ధ సేవకుడికి విరోధముగా వారు నువ్వు అభిషేకించినటువంటి యేసుకు విరోధముగా కూడుకున్నారంట. స్పష్టంగా చెబుతుంది, తండ్రి అనే దేవుడే యేసుగా రాలేదు. యేసు అభిషేకించి పంపించాడు. యేసుని తండ్రి అనే దేవుడు అభిషేకించి పంపించాడు అని స్పష్టంగా మనకు బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. లోకంలో మాటలన్నీ సంవత్సరాల తరబడిన గుర్తుకుంటాయి. దేవుడి మాటలు మాత్రం ఈరోజు ఎన్నది రేపు వారం అడిగినంటే మాత్రం అసలు మన తలకాయ లోపము, నోట్లో నుంచి మాట రాదు. దీనివల్ల నష్టం ఏంటో తెలుసా? మన మౌనమే మనల్ని నరకానికి తీసుకుని వెళ్ళిపోద్ది. నువ్వు మౌనంగా ఉండకూడదు. ఆహ్లాదకరంగా దేవుడి దగ్గర సంతోషంగా
దేవుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని అడగంగలి సమాధానం చెబుతూ ఉండాలి. బయటైతే పని దగ్గర, మనం ఏదన్నా డబ్బులు లెక్క వేసుకునే దగ్గర, ఏదైనా తినే దగ్గర ఎట్టుండిది లెక్క? పొరపాటున ఎవరైనా ఇంత గిన్నెలో మాంసం వేసారనుకో, చెబుతున్న 10 మొక్కలు వచ్చినాయి అనుకో, నీ గిన్నెలో ఒక మొక్కే వచ్చింది అనుకో, గుజ్జి మొత్తం గ్రేవ్ వచ్చింది అనుకో, లెక్క ఎట్టుండిద్ది? వేరుగా ఉండిద్ది. నోరు తెరిచి మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేసరికి మనం నోరు తెరవలేకపోతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? మౌనం సరాసరి నరకానికి తీసుకుని వెళ్ళబోతుందని అర్థం. అర్థమైందా? ఇదే మౌనము దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఉండిద్ది. ఆయన మనల్ని అడుగుతాడు, మీరు మౌనంగా ఉండారనుకో, పిలుస్తాడు బంట్రౌతుల్ని, దూతల్ని పిలిచి కాళ్ళు చేతులు కట్టేసి వెలపల చీకట్లో పడేయండి, వీరు మౌనంగా ఉంటున్నారు మురిబ్బిగా, నోరు తెరత్తల్లా, నేను అడిగిన దానికి సమాధానం చెబుతల్లా, వీళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి నరకంలో పడేయండి అని ఈడ్చుకొని పంపిస్తారు. అందుకని మౌనం పద్ధతి కాదు. మౌనం ఎక్కడుండాలి తెలుసా? ఎక్కడుండాలి మౌనం చెప్పండి? ఎక్కడుండాలి మౌనంగా? అది కూడా తెలియదు కదా. పాపం చేయకుండా ఉండటమే మౌనంగా ఉండాలి. పాపం విషయంలో మౌనంగా ఉండాలి, సైలెంట్గా చేయకూడదు, పాపాన్ని చేయకూడదు. దేవుడి విషయంలో గొంతు కేకలేసి మాట్లాడాలి. దేవుడి విషయంలో దేవుడు అడిగే ప్రశ్నకి సమాధానం పెద్దగా చెప్పాలి. మనమేమో దేవుడి విషయంలో ఏమో మోగబోతున్నాం, లోకం విషయంలో కానీ మరి పాపం విషయంలో కానీ మరి ఏమవుతున్నాం మనం చెప్పండి? గొంతు పెద్దగా మాట్లాడుతున్నాం. కాబట్టి మౌనంగా మాత్రం ఉండకూడదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మాట్లాడాలి. మీరు కూడా నేర్చుకోవాలి. ఒకవేళ మీరు సమాధానం చెప్పేటప్పుడు మీకు ఏదైనా తెలియలేదు అనుకో, నేను మీకు చెబుతా, అది కాదమ్మా ఇదని చెబుతా, తప్పేమి లేదు. వచ్చిన కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 10:30 వచనం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా యొద్ద నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సమ్ముఖమందు జ్ఞాపకము ఉంచబడి ఉన్నవి కనుక నీవు ఒప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోనుని పిలిపించుమంటున్నాడు. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నేను పిలిపించుకొని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ. చూడండి, కొర్నేలి భక్తిపరుడు, అతను ఒక అన్యుడు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉండి సముద్రపు అద్దరినున్నటువంటి సీమోనుని పిలిపించుకుంటున్నాడు. సీమోనుని పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటున్నాడు. చూసారా? ఇంకా వివరంగా ఆయన తన ఇంటివారు ఇంకా బంధువుల్ని అందరినీ పిలిపించుకొని దేవుడు మాటలు చెప్పించుకుంటున్నాడు. చూసారా ఎంత మంచి మనసు? అతడు ఒక అన్యుడు, కానీ దేవుడి అంటే ప్రాణం అతనికి. అప్పుడేం జరిగిందో చూడండి. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై. చూసారా? ఇప్పుడు మేమందరము దేవుడి ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి, చూడండి, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకును వానిని ఆయన అంగీకరిస్తాడు. బాగా వినాలి. ఆయనకు భయపడాలంట, నీతిగా నడుచుకోవాలంట. ఆయనకు భయపడాలి, నీతిగా నడుచుకోవాలి. భయపడతాం అంటే అర్థం ఏంటి?
ఆ? చర్చికి వచ్చేటప్పుడు, మరి చర్చిలోకి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని వస్తాం, భయపడతాం, అంతేనా? చర్చిలోకి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని వస్తాం, భయపడతాం, అంతే. ఇది మనకు తెలిసింది, అందరు నేర్పించింది అదే. నో, అది కాదు భయపడతాం అంటే. అబ్రహాము దేవుడికి భయపడి చెప్పిందల్లా చేశాడు. ఒకగానో కుమారుణ్ణి నాకు బలి అని అడిగాడు, పరీక్షిస్తున్నాడు. బలి అని అడిగినప్పుడు ఇస్సాకుని తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం దగ్గర తీసుకుని వెళ్ళి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద బిడ్డను పండేసి కత్తి పెట్టి నరకబోతాడు, బలి అయిపోతాడు. అప్పుడు కత్తి పైకెత్తినప్పుడు దేవుడు పిలుస్తాడు, ఏమని? అబ్రహామా, ఆగు, నేను నీ బిడ్డను కోరుకోవట్లేదు, ఇదిగో నా బిడ్డనే నీకు ఇవ్వబోతున్నాను. నీవు పరీక్షలో నిగ్గావు, దీనిని బట్టి నేను చెప్పిందల్లా విన్నావు కాబట్టి నీవు నా యందు భయం గలవాడివి, దీనిని బట్టి నువ్వు నా యందు భయపడుతున్నావని నాకు అర్థమైంది అన్నాడు. అంతేగాని చర్చిలోకి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తాం, చర్చిలోకి వచ్చినాక ప్రార్థన చేసుకుని వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మన పనులు మనం చేసుకోవటం, ఇది భయం కాదు. ఇది దేవుడు చెప్పిన ప్రతి మాటను వినటమే భయం కలిగి ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, చదువయ్యా, త్వరగా చదవాలి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము. వాక్యం తీసిన తర్వాత అక్కడే ఉండాలి, మళ్ళీ మీరు దాటిపోయారనుకో సమయం వేస్ట్ అయిపోయింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన, బాగా వినాలి, యేసుక్రీస్తు అందరికీ ఎవరంట? ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రభు అంటే రాజు. రాజు అంటే రాజుగా అభిషేకించింది ఎవరు? తండ్రి అనే దేవుడే జగత్తుకి పునాది వేయబడకముందే ఆయన రాజుగా అభిషేకించాడు. ఎవరి కోసం? అందరి కోసం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా, బాగా వినాలి, యేసుక్రీస్తుని పంపించాడు, అందరికి రాజుగా పంపించాడు. ఆయన ద్వారా సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడని యేసును, బాగా వినాలి, ఇక్కడ దేవుడు అన్నాడు. ఎవరు ఆ దేవుడు? యెహోవా దేవుడు. దేవుడు నజరేయుడైనటువంటి యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. ఎలాగ అభిషేకించాడంట? దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. ఎవరి కోసం అభిషేకించాడంట? అందరి కోసం ఆయనను అభిషేకించాడంట. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే తన మనసులో, తన ఆలోచనలో ఆయనను అభిషేకించాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఆయన మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ శక్తి. ఈనాడు మనకు కూడా, మనకి కొత్త క్రైస్తవుడికి అభిషేకం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు నిన్ను అభిషేకం జరిగిపోయింది. బాప్తిసం తీసుకోవటమే నీకు అభిషేకం జరిగింది. కొత్త నిబంధనకు వచ్చారు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కొబ్బరి నూనె పోసి ప్రార్థన చేసి ఇది అభిషేకం చేసి పంపించటం కాదు. అర్థమైందా? ఈ విధంగా తండ్రి అయిన దేవుడు ఆల్రెడీ అభిషేకించినటువంటి యేసుని పంపించి మనకు మాదిరిగా ఉంచటానికి బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మను ఆయనకు అనుగ్రహించడం ద్వారా ఆయన ఏం చేశాడు? అభిషేకించాడు. అభిషేకించి మరి అనేకులకు సువార్త మనం ప్రకటించటకు ఆయనను నిర్ణయించాడని మనకు అర్థమైందండి. అర్థమైంది. త్వరగా ఇంకొక మాట కూడా చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 45వ వచనం చూడండి. 44, 45వ వచనం చూడండి. యేసు ప్రభు స్థాపించబోవు రాజ్యం గురించి మాట్లాడుతూ ఆయనకు రాజ్యం స్థాపిస్తానని మాట్లాడుతున్నాడండి. చూడండి, చేతి సహాయం లేక పర్వతం ముందు నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, ఎండిని, బంగారమును
పగులుగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావమును నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. చూసారా, దానియేలు రాజుతో చెప్పాడంటండి. యేసుక్రీస్తు వారిని పంపించి మరి 4 సామ్రాజ్యాలు అయిపోయిన తర్వాత 4వ సామ్రాజ్యం పరిపాలిస్తున్న కాలంలో చేతి సహాయం లేనటువంటి ఒక రాయి పడిద్ది. ఈ 4 సామ్రాజ్యాలని తుత్తునులుగా కొట్టేసి బూడిద చేసి మరి అసలు లేకుండా చేసిద్ది. ఆ రాయే యేసుక్రీస్తు వారు. ఆ రాయి భూతలమంతా విస్తారమైద్ది. అంటే ఆయన స్థాపించే రాజ్యము ఈ భూ ప్రపంచంలో విస్తారమైద్ది అని చెప్పి యేసుక్రీస్తు వారు స్థాపించబో రాజ్యం గురించి ముందుగానే చెప్తున్నాడు. ఎవరు ఆ రాజ్యం? ఎవరు? సంఘము. అర్థమైందా? మనమే సంఘము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాజుగా వచ్చాడు అంటానికి ఒక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం త్వరగా. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి. రాజు అయిన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ నున్నాడు. చూసారా, ఎక్కడ అంటున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వచ్చారండి. వచ్చి ఆయనకి బోలము సాంబ్రాణి మరి సమర్పించి ఆయనను పూజించి వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు వారు ఏ రాజ్యాన్ని అయితే స్థాపించబోతున్నాడో, మరి తండ్రిని దేవుడు ఆయన ఎలాగైతే రాజుగా అభిషేకించాడో ఆ రాజుగా అభిషేకించడానికి మరి మొదటి శతాబ్దంలోనే రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న కాలంలో, హేరోదులు రాజులు పరిపాలిస్తున్న కాలంలో యేసుక్రీస్తు వారు చేతి సహాయం లేకుండా పుట్టాడు, రాజుగా పుట్టాడు. మరి ఆయన ఎవరికి రాజుగా పుట్టాడంటే యేసుప్రభు అందరికీ ప్రభు. అంటే ప్రభు అనగా రాజు. మొదట ఇశ్రాయేలు రాజుగా పుట్టాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రపంచానికి ఆయన రాజు అయ్యాడు, ప్రభు అయ్యాడు. చూడండి, అది కూడా ఒకసారి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం కూడా ముగించుకున్నాం. ఇంకా దేవుడు చూడండి, యేసుక్రీస్తు వారే, తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించి ఆయన రక్తం ద్వారా అనేకుల్ని ఒక సంఘంగా కూర్చాడు. ఈ కూర్చినటువంటి ఈ సంఘాన్ని రాజ్యము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు అన్నాడు. చూసారా, దేవుడు అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తండ్రి అనే దేవుడు ప్రాణం పెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు వారిని అభిషేకించి పంపించాడు. వచ్చిన ఆయన ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణం పెట్టిన ఆయన ఎవరైనా అంటే కుమారుడైన దేవుడు, యెహోవా దేవుడు కాదు. ఈయన దేవుడు తన ప్రాణం పెట్టి అనేకుల్ని తన సంఘముగా స్వరక్తం ఇచ్చి తన సంఘముగా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘానికి రాజు ఎవరు? ఈ సంఘానికి రాజు ఎవరు? యేసు క్రీస్తు వారు. చూసారా, అపోస్తల కార్యాలు 2:41 వచనం కూడా చూడండి. మొదట మరి 3000 మందితో రాజ్య స్థాపన జరిగింది. చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. చూసారా, యేసు తన ప్రాణం పెట్టి, దేవుడు నిర్ణయించిన దాని ప్రకారం తన ప్రాణం పెట్టి తన రక్తం ఇచ్చి ప్రతి ప్రజల్లోనూ ప్రతి వంశంలోనూ వారందరిని కూడా మరి సంపాదించటానికి, సంఘంగా మరి కూర్చటానికి, వారి మీద దేవుడు యొక్క అధికారం ప్రకారం ఆ రాజ్యాన్ని ఏలటానికి తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఆయన పంపించిన ప్రకారం ఆయన ప్రాణం పెట్టాడు. ఇక ఆయన ప్రాణం పెట్టి శిష్యులకు చెబుతాడు, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు నా రాజ్యంలోకి వస్తారు. ఆ రాజ్యానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. చట్టం ఎవరు? ఆ రాజ్యానికి చట్టం ఎవరు? క్రైస్తవుడికి చట్టం ఎవరు? నిబంధన, బైబిల్. అంతేనా? చట్టం
బైబిల్. కాబట్టి ఇంకొక మాట కూడా చూద్దామండి. కొలస్సీ పత్రిక 1:13 చివరగా కొలస్సీ పత్రిక 1:13 కూడా చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన ఏమండి, మనము బాప్తీసం తీసుకోకముందు ఎక్కడున్నాం? అంధకార సంబంధమైన అధికారం అంటే చీకటి సంబంధమైన అధికారం. చీకటి సంబంధం ఎవరు? సాతాను. దాని అధికారం ఏంటి? పాపం. పాపంలో మనల్ని ఏం చేసిందంటే బంధించేసింది. బంధించినటువంటి మనల్ని యేసు అంధకార సంబంధమైన అధికారముల నుండి, పాపములో నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. చూసారా? అంధకారంలో నుంచి మనం విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంటే రాజ్యం ఎవరిది? కుమారుని రాజ్యం. ఈ రాజ్యం చేయమని ఎప్పుడు అభిషేకించాడు? ఆయన్ని జగత్తుకి పునాది వేయబడకముందే అభిషేకించాడు. చక్కగా అర్థమవుతుందా? యేసుని అభిషేకించింది ఎవరు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడే యేసుగా వచ్చాడా? రాలేదు. మరి ఇంత స్పష్టంగా ఉంటే ఎందుకు అర్థం కావట్లేదు బైబిలు? ఇంకొక విషయం చెప్పనా? చివరిగా ఇంకొక విషయం కూడా చెప్తాం. ఈ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఈనాడు ఆయన రాజ్యం భూదిగంతములుగా విస్తరించింది. అదే సంఘము. ఈ సంఘానికి రాజు యేసుక్రీస్తు వారే. ఈ యేసు ప్రభు చనిపోయి తిరిగి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడని చెప్పాను? తండ్రి కుడిపార్సన కూర్చున్నాడని చెప్పాను. తండ్రి కుడిపార్సన కూర్చున్నటువంటి యేసుక్రీస్తు వారు మరలా రెండో రాకల్లో వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఆయన ముందుగా మొదటి రాకల్లో స్థాపించినటువంటి ఆ రాజ్యము యుగాంతం వరకు ఎంత పెద్దగా విస్తరించిద్దో, ఆ విస్తరించినటువంటి ఆ రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ తండ్రి అనే దేవుడికి ఆ రాజ్యాన్ని అప్పగిస్తాడనటండి. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది తండ్రి పరలోకంలోనే ఉన్నాడు. తండ్రి అనే దేవుడు మరి యేసుక్రీస్తు అని రెండో రాకల్లో కూడా ఆయనే పంపిస్తున్నాడు. పంపించినటువంటి ఆయన వచ్చి భూదిగంతముల వరకు ఉన్నటువంటి పరిశుద్ధ అందరిని పోగు చేసి, మరి అప్పటి వరకు పరదేశంలో ఉన్న వారందరిని పోగు చేసి మొత్తాన్ని మధ్యాకాశంలో ఒక రాజ్యంగా కూర్చి, ఆత్మను కూర్చి మరి తీసుకుని వెళ్ళి ఈ సంఘాన్ని లేక ఈ రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడంటండి. అప్పగిస్తాడు అంటే తండ్రి యేసుగా వచ్చాడని అర్థం అవుతుంది ఇక్కడ? లేదంటే తండ్రే యేసుని పంపించాడని అర్థమవుతుందా? తండ్రే యేసుగా పంపించాడు, తండ్రి మాత్రం రాలేదని అర్థమవుతుందండి. చూడండి ఆ మాట కూడా 1 కొరింథీ పత్రిక 15:24 1 కొరింథీ పత్రిక 15:24 చూడండి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి, బాగా వినాలండి, తన తండ్రి అయిన దేవుడికి. ఇక్కడ తండ్రి ఎవరండి? తన ఎవరు? తన తండ్రి ఎవరు? తన అంటే యేసు. తన తండ్రి అంటే యెహోవా దేవుడు. తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. చూసారా? తండ్రి అయిన దేవుడికి మనల్ని తీసుకొని మన పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి చనిపోతే ఈ ఆత్మలన్నిటిని తీసుకెళ్ళి రాజ్యంగా తండ్రి అయిన దేవుడికి అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత అంతం వచ్చేసిద్ది అన్నాడండి. అంటే రాజ్యాన్ని తీసుకొని అప్పగించేది బాధ్యత ఎవరికి పెట్టాడు? యేసుక్రీస్తు వారికి పెట్టాడు. ఎంత పని! నేను కొద్దిగా చెప్పింది, చాలా ఉంది. ఆయన ఏ పని మీద, చాలా పనుల మీద వచ్చాడు. నేను కొంచెమే చెప్పింది మీకు. రాజ్యాన్ని స్థాపిస్తానికి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినటువంటి యేసు మరలా చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్సన కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు యేసు రెండో రాకడలో రాబోతున్నాడు. స్థాపించినటువంటి రాజ్యాన్ని మరలా తీసుకుని వెళ్ళి తండ్రి అనే దేవుడికి అప్పగించబోతున్నాడు. ఈ పని అప్పగించింది ఎవరు? యేసుకి తండ్రి అయిన దేవుడు. అప్పుడు ఇద్దరున్నారా? ఒక్క ఆయనే ఉన్నట్టు ఉన్నదా మనకి ఇక్కడ? స్పష్టంగా కనిపిస్తుందండి. కాబట్టి ఈ నిజాన్ని మనం గమనిద్దాం. ఇంకొక మాట చదువుదామండి, చివరికి ఈ మాట కూడా అర్థం కావాలండి. 1 యోహాను పత్రిక చూడండి. 1 యోహాను పత్రిక 2:21-23 వరకు చదువుకొని మనం ముగింపు ప్రార్థన చేసుకున్నాం. 1 యోహాను పత్రిక 2:21.
మీరు సత్యము ఎరుగని వారైనందున నేను రాయలేదు కానీ మీరు దానిని, ఇప్పుడు మీరు ఎరిగారుగా సత్యాన్ని. అమ్మాయి వినండి, ప్రార్థన చేసుకున్నాం, ముగింపు ప్రార్థన చేసుకున్నాం. మీరు సత్యమును ఎరుగని వారైనందున నేను మీకు రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగిన వారైనందున ఏ అబద్ధమును, బాగా వినాలి, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు. అర్థమైందా? ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. బాగా బాగా వినాలి. యేసు అంటే రాజు కాదని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? చూడండి, బాగా వినాలి. యేసు రాజు కాదని మొదటి శతాబ్దంలో యూదులు అంగీకరించలేదు రాజుగా ఆయన్ని. ఈనాడు కూడా చాలా మంది కూడా యేసుని రాజుగా అంగీకరిస్తలేదు. ఆయన రాజు అంట, తండ్రి నియమించి అభిషేకించి పంపించినటువంటి రాజు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు కాదని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? ఇగో తండ్రి ఉన్నాడని, ఆయన పంపించిన కుమారుడు కూడా ఉన్నాడని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. విన్నారా మీరు? క్రీస్తు విరోధి వచ్చినని, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ వచ్చినని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడే వచ్చి ఉన్నాడు అని మొదటి శతాబ్దంలోనే చెప్పాడు శిష్యులు. మొదటి శతాబ్దంలోని క్రీస్తు విరోధులు వచ్చి ఉన్నారు. తండ్రియే యేసుగా వచ్చాడు, యేసే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు. క్రీస్తు విరోధులు మొదటి శతాబ్దంలోనే వచ్చి ఉన్నారు, ఇలాంటి బోధ చేసేవాళ్ళు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? తండ్రియే కుమారుడిని పంపించాడు, కుమారుడు వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించారు. ఎంత స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నిజం. ఈ సత్యాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. విడిచిపెట్టారంటే మాత్రం ఇక మీరు ఎప్పుడూ దేవుణ్ణి అందుకోలేరు. ప్రార్థన చేసుకున్నాం.